యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. 83 వ్యవసాయ విస్తరణ అధికారుల క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించుకోవడం జరిగింది. ఈ రైతు వేదికల్లో పూర్తి స్థాయిలో రైతు వేదికలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి ఒక చోట, సూర్యాపేట జిల్లాలో 4 చోట్ల ఈ యొక్క వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ అనేది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి పెన్బాడు గ్రామంలో కూడా పెన్బాడు రైతు వేదికలో ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేరుగా హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉన్న శాస్త్రవేత్తలతో కూడా ఇక్కడి నుంచి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా మనకు ప్రతి మంగళవారం, శుక్రవారం ఇక్కడ శాస్త్రవేత్తలు వివిధ అంశాలకు సంబంధించి వారి యొక్క సందేశాలని ఈ రైతులకు తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలు, హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, పశుసంవర్ధకకు సంబంధించి కానీ, వ్యవసాయం అనుబంధ రంగాలన్నీ, మార్కెటింగ్తో సహా అన్ని విషయాలపైన ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. దీనివల్ల రైతులు తమ గ్రామంలోనే, తమకు దగ్గరున్న రైతు వేదికలలోనే కూర్చొని ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. రైతులు కూడా వారి యొక్క సందేహాలను శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఇది 2 విధాలుగా, అంటే వీళ్ళ యొక్క సందేశాలను రైతులు శాస్త్రవేత్తలను అడిగినట్లయితే వారు హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ వారికి అక్కడి నుంచి మనకు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రైతులకు రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కానీ, నూతన వంగడాలు కానీ, నూతన పరిజ్ఞానాన్ని అవలంబించడానికి కానీ, తర్వాత మార్కెటింగ్లో కూడా ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మన జిల్లాలో మొదటి దఫా ఈ 4 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా చోట్ల కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మిగతా చోట్ల కూడా ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు, అంటే తగిన విధంగా ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని